గుర్తుకొస్తున్నాయి. ఆ టైంలో నాకు మెసేజ్ వచ్చింది, ఫోన్ ఉండే, ఫోన్లో మెసేజ్, మీరు చాలా అప్పుడు నేను మూవీ చేసేదాన్ని, ఏమో అంటే సినిమా సీరియల్ చేస్తూ ఆడపిల్ల, దాసరి గారి మూవీ ఒకటి చేశాను, ఏది అది ఆది విష్ణువా ఏదో ఉంది, అది చేశాను. అరుణ వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, ఆయనతో చేశాను. చేసినప్పుడు చేసేసి ఇంటికి వచ్చాను. ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు ఫుల్ హెడేక్ వస్తుంది, టాబ్లెట్ కోసమని వెళ్తున్నాం మన పంజాగుట్ట దగ్గర. అప్పుడు ఫోన్ వచ్చింది, మెసేజ్ లేదు, ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడా, హలో అంటే మీరు చాలా బాగున్నారండి అని మాట్లాడారు. ఫస్ట్ బాగున్నామండి అన్నారు. ఓకే, మీరు చాలా బాగున్నారు, నేను మిమ్మల్ని చూశాను, మీరు చాలా బాగున్నారు, నన్ను చూడటం ఎక్కడ చూశారు అని. అంటే సారీ అండి, టైంపాస్గా మాట్లాడుకోవాలంటే చాలామంది దొరుకుతారు మీకు నాకు టైంపాస్ మాట్లాడుకునే టైం లేదు, సారీ అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టేసి మళ్ళీ నేను వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఒక 5 days 10 days మగవాళ్ళకి ఏంటంటే వెంటబడతారు, పడేంత వరకు వెంటబడతారు. వెంటబడతారు, ఆ తర్వాత ఆడదాన్ని వెంటబడేలా చేస్తారు, ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోరు తెలుసా, అది లైఫ్. కానీ అది చాలా తప్పు చేస్తారు, వాళ్ళకి తెలీదు. ఆడది చాలా అసలు ఆడది అంటే ఇంట్లో ఒక అమ్మవారిని బయటికి వెళ్ళి పూజ చేస్తారు, అమ్మవారు అయితే గుడికి వెళ్తారు, వెళ్ళేసి పూజ చేస్తారు, అమ్మ నువ్వు లేదు ఇది లేదు, అక్కడేం పూజ చేస్తారు, ఇంటికి వచ్చి పెళ్ళాన్ని కొడతాడు. అది కాదు, గౌరవించాలి. ఆడది అక్కడ ఆడది ఇక్కడ ఆడదే కదా, అక్కడేమో కాలు పడతారు అమ్మవారిది, ఇంటికి వచ్చాక కాలు నొప్పించుకుంటారు ఆడదాంతో. ఆడదాన్ని పెళ్ళాం కాళ్ళు ఎవడు నొక్కడు, ఎవడో ప్రేమ ఉన్నవాడు ఆ మూడు వచ్చినప్పుడు మాత్రం నొక్కుతాడేమో, అంతకుమించి మామూలు రాదు అని చెప్పి చాలా పెద్ద పదాలు వాడారు. హైదరాబాద్ లో నేర్చుకున్నాను తెలుగు, మూడొచ్చినప్పుడు అంతే కదా మరి. గుర్తుకొస్తున్నాయి